మాతృదేవతాభ్యర్మః పితృదేవతాభ్యర్మః. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. తిరువూరు శేషమునీంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి కాళికాంబ హంస కాళికాంబ శతకం నుండి కొన్ని పద్యాలను విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏం చెప్తున్నాయంటే, ఇంద్రియముల మెట్టు ఈ 7 లోకాలు, ఇంద్రియముల వృద్ధి చెంది సమయు, ఇంద్రియములలోన ఈశ్వరుడున్నాడు, కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది. అంటే మనలో ప్రతి మనిషి శరీరంలోనూ 14 లోకాలు ఉన్నాయని వేదాంతంలో శాస్త్రాల్లో చెబుతూ ఉన్నారు. అవి ఏ విధంగా తెలుసుకోగలుగుతాడు అంటే జ్ఞానేంద్రియముల ద్వారానే, కర్మేంద్రియాల ద్వారానే. అంటే అవి పుట్టుతున్నవి. అంటే ఈ ఇంద్రియాలలోనూ వృద్ధి చెందుతున్నాయి, ఇంద్రియాలతోనే లయమవుతూ ఉన్నాయి. ప్రతి జీవకణంలోనూ ఉన్నాయి ఈశ్వరుని చైతన్యము, శక్తియే. కాబట్టి ప్రజ్ఞ గల యోగులైనటువంటి మానవులు గర్భగుడిలో ఉన్నటువంటి, అంటే తన యొక్క అంతరాత్మలో ఉన్నటువంటి శివుని, అంటే వారి యొక్క గర్భంలో అంతరంగంలో ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధిస్తారు, చూస్తారు. చివరికి శివునిలో లీనమవుతారు. కానీ సామాన్యమైనటువంటి ప్రజలు, ఏ సాధన లేని వాళ్ళు దేవాలయంలో ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి శిలారూపమైన శివున్నే చూస్తారు, కానీ సతీమాదాన్ని తెలుసుకోలేరని తెలియజేస్తుంది. అదేవిధంగా మన దగ్గర నోటిలో నుంచి వచ్చేటటువంటి భరిణ, అంటే నోరే ఒక భరిణ అనుకున్నప్పుడు లోపల నారాయణుడు ఉంటాడు, నోటిలో నాలుక ఉంటుంది, నాలుక మీద సరస్వతీదేవి ఉంటుంది. కాబట్టి అజ్ఞానులు ఇది గ్రహించక అజ్ఞానముతో నోటితోటి అదుపులో పెట్టుకోలేక అన్ని రకాలైనటువంటి అందరినీ కూడా నోటికొచ్చినట్లుగా తిడుతూ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు, రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. జ్ఞానులైన వారు ఈ విషయాన్ని గ్రహించి నోటిని అదుపులో పెట్టుకొని మౌనంగా ఉంటే, తక్కువగా మాట్లాడితే వారికి మంచి చేసే మాటలే మాట్లాడతారు. దైవస్మరణ, దైవ కీర్తన చేస్తూ ఉంటే వారు దేవుడైతారు అని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.